హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ మనము ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా 2024 జూలైలో జరిగిన డిఎస్సి పేపర్ని మనం ప్రజెంట్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న 2024 జూలై ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన సైన్స్లో 4 బిట్స్ విత్ టెక్స్ట్ బుక్ ప్రూఫ్తో సహా బిట్ ఎలా వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ బిట్ని వివరించడం జరిగింది. సో ఈరోజు కూడా అదే సైన్స్లో భాగంగా మనం ఇంకో 3 లేదా 4 బిట్లని చూద్దాం. దీంతో మీకు అర్థమైపోతుంది టెక్స్ట్ బుక్ అనేది డిఎస్సికి ఎంత ప్రామాణికమని. సో ఈరోజు చూసినట్లయితే ఈ క్వశ్చన్ చూడండి. అయస్కాంత దిక్సూచి దీని కొరకు ఉపయోగపడుతుంది. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఉత్తర దక్షిణ దిశలను మాత్రమే గుర్తించడం, ఎత్తును మాత్రమే గుర్తించడం, థర్డ్ వన్, మరో అయస్కాంతాన్ని గుర్తించడం మాత్రమే, ఫోర్త్ వన్, అన్ని దిశలను గుర్తించడం. సో వీడియోని కాసేపు పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఈ బిట్ వచ్చేసి మనకి 6th క్లాస్ అయస్కాంతం ఆటలు అనే టాపిక్ నుండి రావడం జరిగింది. ఏమిచ్చాడు చూడండి. అయస్కాంత దిక్సూచి అనేది ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి ఈ దిక్సూచిని వాడుతాం. ఎక్కువగా దీన్ని ఓడల్లోనూ విమానాల్లోనూ వాడతారు. అదేవిధంగా పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాల్లో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి విరివిగా ఉపయోగిస్తారు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఏమిచ్చాడు? ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి అయస్కాంత దిక్సూచిని వాడతాం. సో ఇప్పుడు క్వశ్చన్కి రండి. అయస్కాంత దిక్సూచిని దీని కొరకు ఉపయోగపడుతుంది. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఉత్తర దక్షిణ దిశలను మాత్రమే గుర్తించడం, కాదు కదండి. నెక్స్ట్ ఆప్షన్ ఎత్తును గుర్తించడం మాత్రమే, ఇది కాదు. నెక్స్ట్ మరో అయస్కాంతాన్ని గుర్తించడం మాత్రమే, కాదు. ఏమిచ్చాడు? అన్ని దిశలను గుర్తించడం అంటే ఇందాక నేను చూపించిన దాంట్లో ఏముంది? అన్ని దిక్కులను సూచిస్తుంది అని ఇచ్చాడు. సో అన్ని దిశలను గుర్తించడం అనేది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతి గురించి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో ఇనుప తాళం చెవిపై రాగిపూతను పూయుటకు రాగి పలకను దీనికి కలపాలి అని ఇచ్చాడు క్వశ్చన్. ఆప్షన్స్ ఏమిచ్చాడు? బ్యాటరీ యొక్క రుణధ్రువం, నెక్స్ట్ బ్యాటరీ ధనధ్రువం, నెక్స్ట్ ఇనుప తాళం చెవి, నెక్స్ట్ తాళం చెవిపై ఒకే బిందువు వద్ద బ్యాటరీ ధన మరియు రుణధ్రువాలకు కలపాలి అని చెప్పేసి ఇచ్చిండు. సో ఏంటి? ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో ఇనుప తాళం చెవిపై రాగి పూతను పూయటకి రాగి పలకను దేనికి కలపాలి అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఒకసారి టెక్స్ట్ బుక్లోకి రండి. ఈ బిట్ వచ్చేసి మనకి 8th క్లాస్లో ఉన్న ద్రవాల విద్యుత్ వాహకత అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, రాగి పలకను ఇనుప తాళం చెవిని రాగి తీగలకు కట్టి ద్రావణంలో వేలాడదీయండి అని చెప్పేసి ఇచ్చేసి రాగి పలకను బ్యాటరీ ధనధ్రువానికి, ఇనుప తాళం చెవి బ్యాటరీ రుణధ్రువానికి కలపాలి. క్లియర్? రాగి పలకనేమో బ్యాటరీ ధనధ్రువానికి, ఇనుప తాళం చెవినేమో బ్యాటరీ రుణధ్రువానికి కలపాలి. ఓకే, మనకేం అడిగిండు? రాగి పలక గురించి అడిగిండు. సో రాగి పలకను దేనికి కట్టాలి? బ్యాటరీ యొక్క ధనధ్రువానికి కట్టాలి. సో ఇప్పుడు క్వశ్చన్కి రండి. రండి, రాగి పలకను దీనికి కలపాలి అని ఇచ్చిండు. దేనికి రాగి పలక అయితే? బ్యాటరీ యొక్క ధనధ్రువానికి కలపాలి. రుణధ్రువం బ్యాటరీ యొక్క రుణధ్రువం అయితే కాదు, ఎందుకంటే బ్యాటరీ యొక్క రుణధ్రువానికి ఇనుప తాళం చెవిని కలపాలి అని చెప్పేసి ఇచ్చిండు. సో ఇనుప తాళం చెవే కాదు. తాళం చెవిపై ఒకే బిందువు వద్ద బ్యాటరీ ధనధ్రువాలక కాదు. ఓకే, ఆన్సర్ ఏంటి? రాగి పలకను గురించి కాబట్టి ధనధ్రువానికి కలపాలి. సో ఇది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉత్పతనం గురించి ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిలో ఏ మిశ్రమాన్ని ఉత్పతనం ద్వారా వేరు చేయవచ్చు అని ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఫస్ట్ చక్కెర మరియు ఉప్పు, సెకండ్ ఉప్పు మరియు గోధుమ పిండి, నెక్స్ట్ ఉప్పు మరియు కర్పూరం, నెక్స్ట్ ఉప్పు మరియు శుద్ధ ముక్క పొడి. ఓకే, మరి ఈ బిట్ ఏ క్లాస్లో నుండి వచ్చిందో చూద్దాం. 6th క్లాస్లో నుండి పదార్థాలను వేరు చేయడం అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో అసలు మ్యాటర్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఉత్పతనం గురించి ఇచ్చాడు చూడండి. ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుంచి వాయు రూపంలోకి,
లేదా వాయు రూపం నుండి ఘన రూపంలోకి మారే ప్రక్రియనే ఉత్పతనం అంటారు అని ఇచ్చాడు. టెక్స్ట్ బుక్లో కర్పూరం గురించి మెన్షన్ చేయడం జరిగింది. బాష్ప రూపం అంటే ఆవిరి రూపంలో ఉన్న కర్పూరం అనేది ద్రవ రూపంలోకి మారకుండానే నేరుగా ఘన రూపంలోకి మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఉప్పును కూడా వేడి చేసినప్పుడు ఇలాగే మారుతుందా అని ఇచ్చాను. ఎగ్జాంపుల్ ఉప్పును చూసినట్లయితే ఉప్పు కూడా మనం వేడి చేసినప్పుడు అది ఆవిరి రూపంలోకి మారుతుంది. ఆ ఆవిరిని మళ్ళీ చల్లార్చినప్పుడు నీటిగా మారుతుంది. ఆ నీరు అనేది మనం ఎండలో పెడితే మళ్ళీ ఉప్పు అనేది రావడం జరుగుతుంది. సో ఉత్పతనానికి ఎగ్జాంపుల్గా మనం కర్పూరాన్ని మరియు ఉప్పుని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్లోకి రండి. సో ఇక్కడ ఉత్పతనానికి ఎగ్జాంపుల్స్ అడిగాడు. చక్కెర ఉప్పు కాదు, ఉప్పు మరియు గోధుమ పిండి ఉప్పు అవుతుంది కానీ గోధుమ పిండి కాదు. నెక్స్ట్ ఉప్పు అవుతుంది, కర్పూరం అవుతుంది. మనకు అక్కడ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో క్లారిటీగా మెన్షన్ చేశాడు ఉప్పు కర్పూరం అని. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఉప్పు అవుతుంది కానీ శుద్ధ ముక్క పొడి కాదు. ఓకే, ఇది ఈరోజు ఒక 3 క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో 3 or 4 క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.